హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 30కి అయితే అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 30th 2021 అండ్ టైం వచ్చేటప్పటికి 7 PM అయితే అవుతుంది. అండ్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. వెరీ ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి వివో నుంచి వివో అయితే ఈరోజు ఇండియాలో వివో X70 Pro అండ్ వివో X70 Pro Plus మొబైల్స్ని అఫీషియల్గా అయితే లాంచ్ చేసింది. అండ్ వీటి స్పెక్స్ అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రో వచ్చేటప్పటికి మనకి దీంట్లో మనకి 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే అనేది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ 50 MP ప్రైమరీ కెమెరా అండ్ 12 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 12 MP పోర్ట్రేట్ కెమెరాతో పాటు 8 MP పెరిస్కోప్ లెన్స్ కూడా ఉంటాయి. పెరిస్కోప్ లెన్స్ అనేవి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తాయి. ఫ్రంట్ మనకి 32 MP కెమెరాతో వస్తుంది, 4450 mAh బ్యాటరీతో వస్తుంది, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ వివో X70 Pro Plus గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 6.78 inches WQHD+ E5 AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి సామ్సంగ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో రిఫ్రెష్ రేట్ కూడా మనకి 120 Hz అయితే ఉంటుంది. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ 50 MP ప్రైమరీ కెమెరా అండ్ 48 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 12 MP పోర్ట్రేట్ లెన్స్ తో పాటు మనకి 8 MP పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మనకి 32 MP కెమెరాతో వస్తుంది. రేర్ కెమెరాస్ లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 55 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అట్లాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. బోత్ మనకి వివో X70 అండ్ వివో X70 Pro లో కూడా మనకి జీస్ ఆప్టిక్స్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంకా అలాగే ఈ రెండు మొబైల్స్ లో కూడా మనకి వివో అయితే డెడికేటెడ్ ISP చిప్ అయితే యూస్ చేసింది, వివో V1 చిప్ అనమాట. అండ్ ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక వివో X70 Pro వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 8+128 GB స్టోరేజ్ 46,990 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఇంకా 8+256 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 49,990 అయితే ఉంటుంది. అండ్ దీంట్లోనే 12+256 GB ర్యామ్ స్టోరేజ్ కూడా లాంచ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి 52,990 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ వివో X70 Pro Plus గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఓన్లీ మనకి సింగిల్ వేరియంట్ లో అవైలబుల్ ఉంటుంది. ఇది 12+256 GB ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ వచ్చేటప్పటికి 79,990 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఇంకా లాంచ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ICICI సిటీ అండ్ కొటాక్ మహీంద్రా కార్డ్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అట్లాగే ఫ్లిప్కార్ట్ లోను వివో అఫీషియల్ వెబ్సైట్ లోను మనకి ప్రీ బుకింగ్స్ కూడా మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. వివో X70 Pro Plus వచ్చేటప్పటికి అక్టోబర్ 12 నుంచి, అట్లాగే వివో X70 Pro వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ 7వ తారీఖు నుంచి అవైలబుల్ కానున్నాయి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి రియల్మీ నుంచి రియల్మీ టెక్ లైఫ్ లో ఈ రోజు 3 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది ఇండియాలో. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి రియల్మీ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 7,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంకా అలాగే రియల్మీ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా లాంచ్ చేసింది. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 7,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకా అలాగే రియల్మీ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కూడా లాంచ్ చేసింది. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 24,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ లాంచ్ ఆఫర్స్ కింద ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో పర్చేస్ చేస్తే కనుక మీకు ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చేటప్పటికి 6,999 రూపాయలకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అలాగే రియల్మీ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ కూడా 6,999 రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ వచ్చేటప్పటికి 19,999 రూపాయలకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ లోను realme.com వెబ్సైట్ లోను మనకి అవైలబుల్ కానున్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి పోకో నుంచి పోకో అయితే ఈ రోజు ఇండియాలో అఫీషియల్ గా పోకో C31 మొబైల్ అయితే లాంచ్ చేసింది. దీంట్లో స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో 6.53 inches HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి MediaTek Helio G35 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ మొబైల్ అనేది మనకి నానో కోటింగ్ తో వస్తుంది, స్ప్లాష్ ప్రూఫ్ మొబైల్ అని చెప్తున్నారు. అండ్ ఇంకా అట్లాగే రేర్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 13 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 5 MP కెమెరాతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 10 watts ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రేర్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ 3+32 GB స్టోరేజ్ 8,499 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇంకా 4+64 GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 9,499 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. లాంచ్ ఆఫర్స్ కింద ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో మనకి 2 వేరియంట్స్ మీద కూడా మనకి 500 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా మనకి అక్టోబర్ 2వ తారీఖు నుంచి మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుంచి అవైలబుల్ కానుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 15 అప్డేట్ అయితే రీసెంట్ గా రోల్ అవుట్ చేసింది కదా. iOS 15 ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నట్టు మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా చాలా న్యూస్లు అయితే వచ్చినాయి. సో స్టోరేజ్ ఫిల్ అవుతున్నట్టుగా మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేటప్పటికి మనకి ఫోటోస్ అనేది డిలీట్ అవడంతో పాటు మెయిల్ యాప్ అనేది ఫ్రీజ్ అవుతున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో యూజర్స్ అయితే చాలా మంది అయితే ట్విట్టర్ లో రిపోర్ట్ చేస్తున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే యాపిల్ దీని మీద అయితే ఇంకా ఏమీ అఫీషియల్
గా రెస్పాండ్ అవ్వలేదు. మేబీ ఒక అప్డేట్ ద్వారా తొందరలో ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పటికి మనకి మోటరోలా నుంచి మోటరోలా అయితే ఈ రోజు ఇండియాలో మోటరోలా మోటో G20 అనే ఒక ట్యాబ్ని అయితే లాంచ్ చేసింది. అండ్ దీని స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 8 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి MediaTek P22T ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, ఫ్రంట్ 2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మనకి 5100 mAh బ్యాటరీతో వస్తుంది, 10 వాట్స్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని వెయిట్ చూసుకుంటే కనుక 305 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక దీన్ని 10,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. లాంచ్ ఆఫర్స్ కింద ఒక 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు ఒక 1000 రూపీస్ అయితే తగ్గుతుంది. అండ్ ఈ ట్యాబ్ అనేది మీకు 10,000 లో వస్తుంది అనమాట. బెటర్ దీనికన్నా మనకి రియల్మీ ప్యాడ్ అనేది ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకొక 2-3 వేలు వేసుకుంటే సో మీరు ట్యాబ్ కొనాలని చూస్తుంటే కనుక సో మీకు రియల్మీ ప్యాడ్ అనేది ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పటికి మనకి అమెజాన్ అయితే ఈ రోజు మంచి డీల్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. అందులో వెరీ ఫస్ట్ వన్ వచ్చినప్పటికి మనకి MI11X అనమాట. MI11X మనకి స్ట్రైట్ 21,000 రూపాయలకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 26,999 రూపాయలు అయితే ఉంటుంది. సో HDFC కార్డ్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు 6,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి మీకు 20,999 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఇంకా 21,000 రూపాయలకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో AMOLED డిస్ప్లే ఉన్న మొబైల్ అనేది మనకి బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా అలాగే నెక్స్ట్ ఆఫర్ వచ్చేటప్పటికి Samsung Galaxy S20 FE మీద కూడా మనకి మంచి డీల్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఇంక దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 36,999 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీన్ని మీరు HDFC కార్డ్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు 33,999 రూపాయలకి అయితే ఇస్తున్నారనమాట. సో మీరు 34,000 రూపాయల్లో మంచి సామ్సంగ్ మొబైల్ కావాలని చూస్తుంటే కనుక ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మీకు కెమెరాస్ కూడా బాగుంటాయి, రేర్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఫ్రంట్ మనకి 120 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అట్లాగే ఈ మొబైల్ అనేది మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అడిషనల్ గా ఇది మనకి IP రేటింగ్ తో కూడా వస్తుంది. సో మీకు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ మొబైల్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఫ్లిప్కార్ట్ కూడా మనకి కొన్ని డీల్స్ అయితే రివీల్ చేసింది. అండ్ ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే కనుక రియల్మీ 8i మొబైల్ మీద మనకి మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ మొబైల్ ని మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ యూస్ చేసి పర్చేస్ చేస్తే కనుక మీకు 10,800 రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఒకసారి ఫ్లిప్కార్ట్లో అయితే చెక్ చేయండి. సో ఈ డీల్ని అయితే మాత్రం మిస్ అవ్వద్దు. రియల్మీ GT మీద కూడా మంచి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ని మీకు 21,000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అడిషనల్గా 2,000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో 20,000 రూపాయల బడ్జెట్లో మీకు రియల్మీ నుంచి మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక రియల్మీ GTని కూడా ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ ఆఫర్స్ మీద కేటగిరీ వైజ్ నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నిన్న కమ్యూనిటీలో పెట్టిన పోస్ట్కి చాలా మంది అయితే ఓట్ చేశారు మొత్తం ఆఫర్స్ అని రివీల్ అయిన తర్వాత ఈ వీడియో చేయమని. సో నేను రేపు అయితే వీడియోస్ చేస్తాను. సో టెక్ న్యూస్ అయితే మాక్సిమం రేపు ఎల్లుండి అయితే ఉండకపోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.